మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ధ్యానించుకుందాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. చివరి మాట నేను చదువుతున్నాను, మీరు గమనించండి. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. దావీదు కుమారులు చాలామంది ఉన్నారు. వారిలో ఒకరైనటువంటి సొలొమోనుకు తండ్రి రాజ్యాన్ని ఇచ్చారు. సొలొమోను రాజై రాజ్యాన్ని పరిపాలన చేసినట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది. దావీదు కుమారులలో అనేకులకు లేని ధన్యత సొలొమోనుకే కలగటానికి కారణమేమిటి? ఈ వచనములో వ్రాయబడిన ప్రకారం రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. దావీదు కాలంలో నలుదిశల శత్రువులు, తనకు నెమ్మది లేదు, తన రాజ్యమునకు నెమ్మది లేదు. కొన్ని భాగాలు శత్రువుల యొక్క స్వాధీనములో ఉన్నాయి. ఈ మాట మీద కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీతో పంచుకునే దానికి ముందు, పితరులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చారు. వారిని నడిపించినటువంటి వారిలో నాయకత్వాన్ని వహించినటువంటి వ్యక్తి మోషే. ఇంచుమించుగా వారిని యోర్దాను నది వరకు తీసుకొని వచ్చారు. ఆ తరువాత యెహోషువ నాయకత్వములో పాలు తేనెలు ప్రవహించు దేశములో ప్రవేశించారు. కానీ కొన్ని జాతుల వారిని మాత్రమే వెళ్ళగొట్టారు. వాగ్దాన దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకోలేదు. దావీదు పాలన వరకు యెబూసీయులు ఇంకా రాజ్యములో ఉన్నారు. దావీదు పరిపాలనలో యెబూసీయులందరినీ ఓడించి వారిని తోలివేసి ఆ యెబూసీయులు ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా దావీదు తన వశములోనికి చేర్చుకున్నట్లుగా వ్రాయబడింది. మంచిది. ఇప్పుడు ఈ రాజ్యాన్ని సొలొమోనుకు దావీదు అప్పగించారు. కానీ రాజ్యములో ఉన్నటువంటి కొంతమంది రాజ్యానికి మేలు చేసేవారు ఉన్నారు, రాజ్యానికి కీడు చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. వాక్యాన్ని సరిగ్గా మీరు పరిశీలన చేయాలి. మరొకసారి చెప్తున్నాను ఇదే మాట. రాజ్యానికి మేలు చేసే వ్యక్తులు ఉన్నారు. దావీదుతోనే ఉంటూ రాజ్యానికి కీడు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి ద్వారా
దావీదుకు తన జీవితంలో నెమ్మది లేదు. కొన్ని పర్యాయాలు రాజ్యాన్ని విడిచిపెట్టి పూర్తిగా అరణ్య ప్రదేశాలకు వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతాం. ప్రియమైన సహోదరులారా, దీని ఆధ్యాత్మికమైనటువంటి లోతులు కొంచెం మనం గమనించాలి. రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడినట్లు సొలొమోనుకు పలుచబడుతున్నటువంటి ఈ మాటలు చెప్తున్న నేను కానివ్వండి, వినుచున్నటువంటి మీరు కానివ్వండి, రాజ్యమును మన వశము స్థిరపరచుకోవాలి, రాజ్యమును స్వాధీనపరుచుకోవాలి, రాజ్యమునకు హక్కు గల వారిని కావాలి. పాత నిబంధనలో ఆదికాండము 39వ అధ్యాయం మీరు 8వ వచనాన్ని చూడండి. పోతీఫరు తన ఇంటికి సంబంధించిన వాటిని, తన పొలములను, తన యావదాస్తి అంతటినీ సొలొమోను వశమున రాజ్యం ఆ రోజున ఎలా స్థిరపరచబడిందో యోసేపు యొక్క వశములో ఉంచాడు. అందుకే యోసేపు అంటాడు, అసలు ఏమి ఉన్నదో ఏమీ లేదో కూడా నా యజమానునికి తెలియదు, అన్నిటినీ నా వశమున చేర్చారు. అంటే పోతీఫరుకు సంబంధించిన సమస్తం ఇప్పుడు యోసేపు యొక్క వశములో ఉంది. ఇదే ఆదికాండం 47వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు గమనించండి. ఈ 18వ వచనంలో యోసేపు ఐగుప్తు దేశమును, ఐగుప్తులో ఉన్న పొలాలను, స్థలాలను, ఐగుప్తులో ఉన్న ప్రజలను, పశువులను అన్నిటినీ ఫరో వశమున స్థిరపరిచాడు. ఈ 2 వచనాల తర్వాత అయినా మీరు ధ్యానించండి, చదువుకోండి. అలాగే ఆ రోజున యోసేపు వశములోను, యోసేపు ఫరో వశములోను సమస్తమును స్థిరపరిచినట్లు మరి ఆధ్యాత్మిక జీవితంలో రాజ్యము మొదటిగా మీ వశమున స్థిరపరచబడాలి. బాప్తీసుమిచ్చు యోహాను మొదలుకొని ఈరోజు వరకు ప్రవక్తులందరూ చెప్పే మాటలు ఇవే. యేసుక్రీస్తు ససేడిగా సంచరిస్తున్న రోజుల్లో కూడా యోహాను కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి, వారి నోట వచ్చిన ఆ తొలి పలుకులు, ప్రాథమిక బోధ కూడా ఇదే. దేవుని రాజ్యము సమీపించుచున్నది గనుక మారు మనసునకు తగిన ఫలము ఫలించండి అని యోహాను చెప్తే యేసు ప్రభు కూడా అదే మాటలు చెప్పారు. దేవుని రాజ్యము సమీపించుచున్నది. పలు సందర్భాలలో దేవుని రాజ్యమును గూర్చి రకరకాలుగా నేను వివరించాను. క్రీస్తు రాజ్యం, అలాగే దేవుని రాజ్యం, 1000 ఏండ్ల రాజ్యం, నిత్య రాజ్యం బైబిల్ 4 విధాలుగా విభజిస్తుంది. ఇంకా సందేశాల్లో ఈ అంశం మీద నేను బోధించాను. ప్రియమైన సహోదరులారా, మరి ప్రస్తుతం మనం జీవించే జీవితంలో యేసుప్రభు చెప్పారు కదా, దేవుని రాజ్యం అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నదని చెప్పటానికి వీల్లేదు. మీ మధ్యలోనే ఉన్నది.
ఫిలాతో కూడా అంటారు, యేసుక్రీస్తు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అలా అయితే నా సేవకులు మీతో పోరాడేవారే. నా రాజ్యం పరలోక సంబంధమైనది, కంటికి కనబడట్లేదు, చాలామంది చెవులకు వినబడటం లేదు, అర్థం కావట్లేదు హృదయాలకు. దేవుని రాజ్యం ఒక ప్రక్కన స్థాపించబడింది. ఆ రాజ్యములో రాజ్య పౌరులుగా అనేకులు చేర్చబడుతున్నారు. ఒక రోజున నిత్య రాజ్యములో ప్రవేశించాలి అనేదే వారి యొక్క ప్రయాస. రాజ్యము ఒక వ్యక్తి యొక్క వశములో స్థిరపరచబడాలి అని కోరుకుంటే ఆత్మీయులైన సేవకులు, విశ్వాసులు సరిగ్గా గమనించవలసినటువంటి కొన్ని విషయాలు ఈ సొలొమోను యొక్క భాగములో నుండి మీతో పంచుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ముందే చెప్పాను కదండి, సొలొమోను రాజు అయినప్పటికీ రాజ్యము పూర్తిగా ఆయన వశము ప్రారంభంలో కాలేదు. కారణం ఏమిటంటే, రాజ్య పౌరులుగానే ఉంటూ రాజ్యానికి కీడు చేసేవారు ఉన్నారు. అందుకని తండ్రి అయిన దావీదు సొలొమోనును పిలిచి, తన రాజ్యములో ఉన్నటువంటి, ఇదిగో రాజ్యానికి మేలు చేసేవారు వీరు, రాజ్యానికి కీడు చేసేవారు వీరు, మీరు రాజ్యానికి కీడు చేసేవారిని ప్రోత్సాహపరిస్తే రాజ్యం నిలబడదు, మీ స్వాధీనంలోనికి రాదు. అలాగే రాజ్యానికి మేలు చేసేవారిని దూరం చేసుకున్న రాజ్యం నీ వశము కాదు. అందుకని రాజ్యమునకు లేక నీ పరిపాలనకు కీడు చేసేవారు వీరు, మేలు చేసేవారు వీరు అని తండ్రి సొలొమోనుకు చక్కని సలహాలు, ఆలోచనలు చెప్పినట్లుగా మనం ముందు అధ్యాయాలలో చదవగలుగుతాం. ప్రియమైన సహోదరులారా, రాజ్యము సొలొమోను యొక్క వశమున స్థిరపరచబడేదానికి ముందు ఇదే అధ్యాయంలో కొన్ని కార్యాలు జరిగాయి. వాటిని నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను. మొదటిగా, రాజ్యము సొలొమోను వశము కావాలి అని కోరుకుంటే సొలొమోను ఇప్పుడు ఏం చేయాలంటే అదోనీయాని చంపాలి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నారు. ఒక్కసారి మీరు గమనించండి. బెనాయాను పంపగా అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను. అదోనీయా పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా నా ప్రభువు. అదోనీయా అనే పేరు కలిగినటువంటి వ్యక్తులు బైబిల్లో 3 ఉన్నారు. వారిలో ఒకరు దావీదు కుమారుడైన అదోనీయా. రాజ్యము సొలొమోను వశము కావాలంటే అదోనీయా చంపబడాలి. లేకపోతే ఈ అదోనీయా యొక్క స్వభావం వేరు. మీరు ఒక్కసారి గమనించండి. రాజుల మొదటి గ్రంథములోనే 2వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇశ్రాయేలీయుల దేశమంతటిలో
ఏ లోపము లేనటువంటి ఒక చిన్నదానిని వెతికి దావీదు యొక్క వృద్ధాప్యములో అతని కౌగిట పొరుండు పెట్టారు, అతనికి చనిపోవాలని. ఏమండి, అభిషేక అనే పదం పేరు కలిగిన వ్యక్తి. ఈమె ఎవరు? ఇశ్రాయేలీల నలుదిక్కులలో లోపము లేని చిన్నది. నోట్ చేయాలి మాట, లోపము లేని చిన్నది. అంటే ఆ చిన్నదాన్ని ఇతడు కోరుకున్నాడు, ఆ లోపాలు లేని ఆ జీవితాన్ని పాడు చేయాలని. సరే, వివరిస్తాను. అసలు అదోనియా చంపబడటం అంటే ఏమిటి? అదోనియా పేరుకు అర్థమేమిటో చెప్పాను, కానీ అదోనియా స్వభావం ఏమిటో తెలుసా? రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదువుతున్నారు, వినండి. ఈయన స్వభావం ఏమిటంటే, లేక ఈయన యొక్క పేరు ఏమండి ఎలాంటిదంటే గర్వించినవాడు. ఒక్క మాటలో నేను మీకు చెప్పాలంటే అదోనియా అంటేనే గర్వం. అంటే ఒక మనిషి రాజ్యము తన వశము చేర్చుకోవాలని కోరుకుంటే ఆ వ్యక్తి అదోనియా అనే గర్వాన్ని చంపాలి. ఈ గర్వం అనేది మనిషి జీవితంలో ఉంటే ఈ గర్వం ఏం చేస్తుంది? ఇందాక చెప్పాను కదండి నేను, లోపాలు లేని చిన్నదానిని అదోనియా కోరుకున్నాడు. ఎందుకు? లోపాలు లేని ఆ చిన్నదాన్ని చెరపాలని. అదోనియా అంటే గర్వం. ఈ గర్వము ఎప్పుడైతే మనిషి జీవితంలో ప్రవేశిస్తుందో ఒక వ్యక్తి లోపాలు లేని జీవితాన్ని పాడు చేసుకుంటారు. తన జీవితంలో లోపాలు ప్రారంభమవుతాయి అదోనియా ప్రవేశిస్తే. చాలామందిని చూస్తుంటాను నేను. ప్రారంభ దశలో విశ్వాస విషయములో, పరిశుద్ధతలో, ప్రేమలో, ప్రార్థనలో చాలా నమ్మకముగా ఉంటారు. వినయము, విధేయత కలిగి పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతలను కాపాడుకుంటూ ఉంటారు. ఏ చిన్న పొరపాటు చేయటానికి కూడా ఇష్టపడరు. బహు జాగ్రత్తగా మెదులుతూ ఉంటారు. రాను 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 స్వభావాలలో మార్పులు వస్తాయి. వ్రేళ్ళ మీద లెక్క పెట్టుకుంటే ప్రారంభంలోనూ ముగింపులోనూ ఒకే స్వభావం గల వ్యక్తులు కొందరే మనకు కనబడతారు. వస్తీ గర్వించిన వ్యక్తి, ఆమె గర్వాన్ని బట్టి రాజ్యాన్ని కోల్పోయారు. ఎస్తేరు రాజ్యమునకు వచ్చినప్పుడు ఎలా వినయము కలిగి, విధేయత కలిగి, రాజ్యమునకు రానప్పుడు మొర్దెకైకి ఎలా లోబడుచూ ఉన్నారో, ఆమె రాణి అయిన తర్వాత కూడా అలాగే లోబడుచుండెను అని వ్రాయబడింది. అంటే ప్రారంభంలో అలాగే ఉన్నారు, ముగింపులో కూడా అలాగే ఉన్నారు. రూతు చరిత్రను కూడా మనం కొంచెం ఆలోచన చేస్తే, మొదట ఆమె సత్ప్రవర్తన కలిగి జీవించారు. కడపట కూడా సత్ప్రవర్తనని మరీ ఎక్కువగా మార్చుకున్నారు. ప్రారంభంలో కొంతమంది ఆ దృఢ విశ్వాసం కలిగి ఉంటారు. ముగింపులోనికి వచ్చేసరికి జీవితాలను దారుణముగా మార్చుకుంటారు. యేసు ప్రభు చాలాసార్లు చెప్పారు, మొదటి స్థితి కొంచెం బాగుంది, కడుపటి స్థితి పూర్తిగా చెడిపోయిందని. ప్రియమైన సహోదరులారా,
లోపాలు లేని నీ జీవితంలో ఈ అధోనీయ స్వభావం అనే ఆ గర్వం ప్రవేశిస్తే మీలో లోపాలు ప్రారంభమవుతాయి. లోపాలు ప్రారంభమవటమే కాదు, లోపాలు ప్రారంభమైన కారణాన్ని బట్టి రాజ్యము మీ వశమున స్థిరపరచబడద్దు. గనుక మొదటిగా ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరూ గమనించాలి, ఒక రోజున మనమంతా పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకోబోతున్నాం. యేసు రక్తము చేత కడగబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది క్రీస్తు రాజ్యములో, దేవుని రాజ్యములో ప్రవేశించి ఆ రాజ్య పౌరులుగా మనం బ్రతకాలని కోరుకుంటే అదోనియా అనే ఆ గర్వాన్ని ఒక వ్యక్తి చంపాలి. అదోనియా అనే ఆ గర్వాన్ని ఎప్పుడైతే సొలొమోను చంపారో అప్పుడే రాజ్యము సొలొమోను వశమాయెను అని వ్రాయబడింది. సామెతల గ్రంథములో ఒక 2-3 రెఫరెన్స్లు కూడా మీకు ఇస్తాను, నోట్ చేయండి. గర్వం వలన ఎన్నో నష్టాలు ఉన్నాయండి. 16వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారు చూడండి. ప్రతి మనిషి పడిపోవటానికి, నాశనం కావటానికి కారణం ఏంటి తెలుసండి? ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోవుటకు ముందు అహంకారమైనటువంటి మనస్సు ఏమండి నడుస్తుంది. చూడండి, మహామహులు అనుకునే వ్యక్తులు ఎందుకు పడిపోతున్నారు? అహంకారం, గర్వం. ఇంకా 13వ అధ్యాయం 10వ వచనం కూడా మీరు నోట్ చేయండి. ఈ గర్వం వలన ఒక మనిషి నాశనం కావటమే కాదండి, పడిపోవటమే కాదండి. ఎంతమందిని చూడలేదండి ఈ రోజుల్లో? ఆకాశమునకు ఎక్కేంత ఎత్తైన స్థాయికి వెళ్తున్నారనుకుంటాం మనం, ఒక్కసారి ఎవడు కుప్పలా కూలిపోతూ ఉంటారు. ఈ గర్వమునకు ఏమండి దారి తీసినటువంటి వ్యక్తి సాతానేనండి. ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని సింహాసనమునకు పైగా నేను నా సింహాసనాన్ని స్థాపించుకుంటానని తనకు కలిగినటువంటి సౌందర్యాలను చూసి గర్వించి ఒక్కసారి నేలన కుప్పల కూలిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. మీ జీవితంలో ఎప్పటికీ తొట్టిల్లకుండా ఉండటానికే ఇది ఈ మాటలు అందించబడుతున్నాయి. ఇక్కడేమని రాయబడింది? గర్వము వలన జగడములే పుడతాయి, జగడములే. ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా నాశనం, పడిపోవటం, జగడములు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ వ్యవస్థలో, సంఘ పాలనలో, సేవకుల మధ్యలో ఈ భయంకరమైన పోట్లాట్లు, వివాదాలు, విభేదాలు. 29వ అధ్యాయం మీరు 23వ వచనాన్ని కూడా నోట్ చేయండి. ఇక్కడేమని రాయబడిందంటే, గర్వము ఒక వ్యక్తిని ఏ రోజుకైనా అణచివేస్తుంది. ఆ సంగతి తెలియదు. గర్వం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి అనుకోరు. గర్వం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి, పడిపోతాము, నాశనమైపోతాము, జగడాలు పడతాయి, ఒక రోజున తగ్గింపబడతాము అనే సంగతి తెలియకుండానే చాలామంది గర్వముతో నడిపించబడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఏమండి, హెజ్కేలు గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. ఈ రోజుల్లో ఈ కోవకు సంబంధించినటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఏమిటంటే బలగర్వం. ఈ రోజుల్లో చాలామంది ఏమండి, మాకు వ్యక్తిగతంగా బలం ఉంది, లేక మాకు కుల బలం ఉంది, మాకు వర్గ బలం ఉంది, ఏమండి పాడే సామర్థ్యం ఉంది,
ప్రసంగించే సామర్థ్యం ఉంది, ప్రార్థన చేసే సామర్థ్యం ఉంది, నాకు ఆ బలం ఉంది, నాకు చక్కని టాలెంట్స్ ఉన్నాయి అని ఈ బలగర్వం న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. సంసోను పడిపోవటానికి కారణం ఏంటి తెలుసండి? సంసోను యొక్క అహంకారం, సంసోను యొక్క గర్వం ఏమిటంటే బలగర్వం. ఇది నాకు బలం ఉంది, ఎవరు నన్ను ఏం చేస్తారు, ఇది నాకు బలం ఉంది, ఫిలిస్తీన్లు నన్ను ఏం చేస్తారు, నక్కలు నన్ను ఏం చేస్తాయి, సింహం నన్ను ఏం చేస్తుంది, దెలీలా నన్ను ఏం చేస్తుంది, ఫిలిస్తీన్ల సర్దారు నన్ను ఏం చేస్తారు, ఎవరు నన్ను ఏం చేయలేరు. సంసోను బలగర్వం. ఈ బలగర్వం ఒక రోజున తన స్థితిని చూశారండి, హీన స్థితిగా మార్చింది. అందుకని అదోనియా ఆత్మను, అదోనియా స్వభావమును చంపాలి. ఒకటి బలగర్వం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం నోట్ చేయండి. ఇక్కడ హిజ్కియాని గురించి వ్రాయబడింది. ఈయన జీవితంలో కూడా ఆయనకు తెలియకుండానే తన హృదయములో, తన మనస్సులో గర్వం ప్రవేశించింది. ఏ గర్వమో తెలుసండి? ఆ క్రింద పైన మీరు నోట్ చేసుకోండి. అతి విస్తారమైన ఆస్తులు, అతి విస్తారమైన సమృద్ధి, దీన్ని ఐశ్వర్య గర్వం అంటారు. ఒకటేమో బలగర్వం, నాకు బలం ఉంది, నన్ను ఎవరేం చేస్తారు అనుకుంటానే పడిపోతారు. ఇంకోటేమో ఐశ్వర్య గర్వం. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇంటి నిండా డబ్బు ఉంది, మంచి హోదా ఉంది, నాకు మంచి శాలరీ ఉంది, 4 రూపాయలు సంపాదించుకున్నాను. ప్రతి సేవకుడు గమనించాలి, డబ్బుతో పరిచర్య ప్రారంభించిన, డబ్బుతో పరిచర్య చేయాలని కోరుకున్న ఒక రోజున కుప్పల ఆ పరిచర్య అంతా కూలిపోతుంది. దైవజనులు లేసన్న గారు ఎప్పుడు అదే చెప్తారు, డబ్బుని సేవకి పునాదులుగా వేసుకోకూడదు. దైవజనుడు పౌలు గారు కూడా మంచి మాట చెప్తారు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను, లోకమంతటిని నేను నష్టపరుచుకున్నాను, పెంటతో సమానంగా భావించుకున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ రోజున ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఐశ్వర్య బలముతో నడిపించబడుతున్నారు, ఐశ్వర్య గర్వాలకు చోటిస్తున్నారు. మీ జీవితంలో బలగర్వం చోటు చేసుకుందా, లేక ఐశ్వర్య గర్వం చోటు చేసుకుందా? వాటిని చంపాలి. ఎందరో ధనానికి చోటించి ఆత్మీయతలో పడిపోయినటువంటి దాఖలు ఉన్నాయి. అందుకని ఏ స్థితి నుంచి మనం వచ్చాం, ఆ స్థితిలో నిలబడి దేవునితో సహవాసం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి చక్కని స్వభావం. నా ప్రియమైన సహోదరులారా, కొంతమందికి అందాలు, సౌందర్యాలు అనే ఈ గర్వం ఒకటి ఉంటుంది. ఈ గర్వం, దీన్ని ఒక మాట అంటారు చూడండి, మొరటుగా కూడా శరీరమునకు పట్టిన కొరువు అంటారు. మీకు అర్థమైందా? శరీరమునకు పట్టిన కొరువు.
కళ్ళు ఉన్నాయి కదా అని లోక సంబంధమైన వాటి వైపు, శరీరం ఉంది కదా అని శరీరాన్ని విచ్చలవిడిగా వదిలివేయటం. ఈ శరీరం గర్వం ఒకటి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? బలగర్వం, ఐశ్వర్య గర్వం, ఏమండి, శరీర గర్వం ఒకటి ఉంటుంది. తన అందం మీద తను ఆధారపడతారు, తన సౌందర్యాన్ని తను ఆధారం చేసుకుంటారు, వారి పర్సనాలిటీని అగపరుచుకుంటూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ ముఖ తేజస్సుని అగపరుచుకుంటూ ఉంటారు. మీ జీవితంలో ఈ అధోని అనే గర్వాన్ని, ఈ ఆత్మను చంపాలి. ఆ స్వభావం చావాలి. మీ జీవితంలో ఎక్కడ గర్వం అనేది ప్రవేశించకుండా, గర్వానికి చోటు లేకుండా, గర్విష్ఠులు ఎందరో ఏమో అయిపోయారనే సంగతిని గుర్తించి ఆ గర్వాన్ని మీరు చంపాలి. ఆ గర్వం అనే కొమ్మును మీరు విరిచి వేయాలి. మరొక అనుభవం చెప్తాను. ఇదే అధ్యాయాల్లో మీరు నోట్ చేసుకోండి. రాజ్యము సొలొమోను వశము స్థిరపరచబడేదానికి ముందు ఇంకొక వ్యక్తిని చంపాలి. ఆ వ్యక్తి ఎవరో తెలుసండి? షిమి అనే వ్యక్తి. షిమి అనే పేరుకు అర్థం ఏమిటంటే ప్రఖ్యాతి. షిమి అనే పేరు కలిగినటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 18 మంది ఉన్నారు. వినాలి. ఈ షిమి స్వభావం ఏమిటి తెలుసండి? ఈయనలో 2 అనుభవాలు మీకు నేర్పుతాను. అవసరమైనప్పుడేమో కాళ్ళ దగ్గర పడతాడు, అవసరం లేదనుకుంటేనేమో ఏమండి శపిస్తాడు. షిమి స్వభావం ఏమిటంటే శపించు స్వభావం. అధోనియా స్వభావం ఏమిటంటే గర్వం. షిమి అంటే ఏమండి పేరు ఒకటైనా ఆ పేరుకు అర్థం వేరైనా అతని స్వభావం ఏమిటంటే శపించే స్వభావం. శపించే స్వభావం. నోట్ చేయండి. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనములో అబ్షాలోము ఒకసారి దావీదుకు వ్యతిరేకంగా లేచాడు. లేచినప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరం పోట్లాడుకుంటే బాగుండదని దావీదు అరణ్యానికి వెళ్ళాడు. వెంటనే అవకాశం వచ్చిందని షిమి అప్పటి వరకు దావీదుతోనే ఉన్నాడండి. ఏమండి అసలు అతని స్థానం ఏమిటి తెలుసండి? దావీదు ప్రక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటాడు, ఈ చచ్చిన కుక్క మిమ్మల్ని ఎలా మాట్లాడటం ఏమిటి? చూశారండి, దావీదు రాజ్యములో చచ్చిన కుక్కలాగా ఉన్నాడు. ఇప్పుడు చూశారండి, ఆ చచ్చిన కుక్క ఇప్పుడు ఎంత వ్యతిరేకంగా లేచాడో. వెంటనే పిచ్చోల్లాగా చేతికి దొరికిన రాళ్ళను తీసుకొని రువ్వుతూ దావీదును శపిస్తున్నాడు. ఏమని? చే పో, చే పో. అప్పటి వరకు దావీదు కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఏం స్వభావం అండి! అవసరమైతే కళ్ళు పట్టుకుంటారు, అవసరం లేదనుకుంటే తల పట్టుకుంటారు, ఆ జుట్టు. చాలామంది సేవకులలో ఈ రోజున ఈ స్వభావం లేదా? చాలామంది విశ్వాసులలో ఈ రోజున ఈ స్వభావం ఉండట్లేదా? చాలామంది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇలాగే నడవట్లేదా? దుర్మార్గుడా,
నరహంతకుడా, చీ పో, చీ పో అని దావీదును ఇష్టం వచ్చినట్లుగా శపిస్తున్నాడు. నీ కొడుకే నీకు వ్యతిరేకంగా లేచారు. మీ యజమానుడు స్వాధీనములో ఉన్న రాజ్యాన్ని నీ స్వాధీనం చేసుకున్నావు. సౌలు రాజ్యమును దావీదు తీసుకున్నారండి. సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత కూడా యోధా దేశములోనికి నేను పోదునా అని ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళమంటేనే దావీదు వెళ్ళారు. ఏ స్థలానికి వెళ్ళమంటారు అని అడిగి ఆ స్థలానికి వెళ్ళారు. అంతేగాని సౌలు రాజ్యాన్ని ఆక్రమించుకున్నది ఏమీ లేదు. 38 సంవత్సరాల క్రితమే ఏమండి దావీదు తల మీద తైలం పోయబడింది, అభిషేకించబడ్డారు. సమూయేలు ఎప్పుడో చెప్పారు సౌలుతోనే, నీకంటే ఉత్తముడు, దేవుని చిత్తానుసారమైన మనస్సు గల ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నారు, నీ రాజ్యం నిలబడదని 2 సంవత్సరాల పాలనలోనే సౌలుతో చెప్పారు సమూయేలు. అప్పుడే దావీదు తల మీద తైలం పోయబడింది. 38 సంవత్సరాలు దావీదు కనిపెట్టి 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 నిందలు అనుభవించి శ్రమలు అనుభవించి సౌలు ఏమండి యుద్ధాయుధములో మోయొచ్చు, దయ్యం పట్టినప్పుడు ఇతరు సితారా ప్లే చేస్తూ వెళ్ళగొడుతూ సైన్యానికి ముందు వెళ్తూ రాత్రి పగళ్ళు యుద్ధాలు చేసి రాజ్యాన్ని కాపాడిన వ్యక్తి అండి. చాటున పిలిచి కపటముగా దావీదుని ఎంత చంపాలని చూసినా, దావీదు వశామున సౌలు అప్పగింపబడినా కానీ దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టనని వదిలిపెట్టాడండి. చూసారా, ఈ చచ్చిన కుక్క అంటాడు షిమి, నీ యజమానుడు రాజ్యాన్ని నువ్వు లాగావు, అందుకే ఇప్పుడు నీ కుమారుడు నీ రాజ్యాన్ని లాగివేసుకున్నాడు అన్నట్లుగా మాట్లాడుతుంటాడు. మరలా చూడండి, దావీదు మరలా తిరిగి రాజ్యానికి వస్తున్నారు. 19 ఆ వచనాల్లో మీరు గమనించండి. ఎప్పుడైతే దావీదు రాజ్యములు అడుగు పెడుతున్నారో అందరికంటే ముందుగా వెళ్ళి అతని కాళ్ళ మీద పడి బ్రతిమిలాడుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది ఈ శపించు స్వభావం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నారు. ఒకసారి మీరు గమనించండి. 8వ వచనం. మరియు బెన్యామీనీయుడైన గెలా కుమారుడును బహూరీము ఊరివాడినైన షిమి నీ యొద్ద ఉన్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై దిగిరాగా తోడు చంపనని సొలొమోనుతో చెప్తున్నారు దావీదు, నేను చంపనని ప్రమాణం చేశాను, నువ్వు మాత్రం నిర్దోషిగా వెంచవద్దు. దేవుడు నీకు జ్ఞానము వివేకము ఇచ్చారు కాబట్టి అతనికి చేయవలసిన విధంగా నువ్వు చెయ్యాలి. మొత్తం మీద అతడు చావాలి, బ్రతకూడదు. 2:38 చెప్పెను, చేయుచుండెను. ఈ వాక్య భాగాలు మీరు గమనించండి. చాలా తెలివిగా సొలొమోను, మా నాన్నగారు నిన్ను చంపదని చెప్పారు, అయితే నీకు ఒక చిన్న షరతు పెడుతున్నాను, యెరూషలేములోనే ఇల్లు కట్టించుకో. నీవు కిద్రోను వాగు దాటి అద్దరికి వెళ్ళొద్దు. కిద్రోను వాగు దాటి వెళ్తే నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అవుతావు. కొద్ది రోజులు బాగానే ఉన్నాడు, తర్వాత కిద్రోను వాగు దాటాడు. ఆ తర్వాత ఏమండి చంపబడ్డాడు. షిమి చంపబడాలి అంటే శపించే స్వభావం చంపబడాలి మీలో. ఒకటి గర్వం చంపబడాలి,
రెండవది శపించే స్వభావం చంపబడాలి. నా ప్రభు అయిన యేసు క్రీస్తుకు నచ్చనిది శపించుట. శపించుట ఆయనకు నచ్చదు. శపించే స్వభావం దేవునిది కాదు. ద్వితీయోపదేశ కాండములో 23వ అధ్యాయం మీరు 4-5 వచనాలు నోట్ చేసుకోండి. శాపమును ఆశీర్వాదముగా మార్చెను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా నోట్ చేయండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనాన్ని నోట్ చేయండి. ఎందుకు ఈ 3 రెఫరెన్స్లు నేను మీకు చెప్పానంటే, ఎన్నోసార్లు పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడింది ఏమిటంటే, శాపమును ఆశీర్వాదముగా మార్చెను. మరొకసారి చెప్తున్నా, శాపమును ఆశీర్వాదముగా మార్చెను. ఎందుకు పదే పదే ఈ పదాలు వ్రాయబడి అంటే, శపించటం దేవునికి తెలియదు. ఆ శపించే స్వభావం దేవుని ప్రజలలో ఉంటే ఆయనకు ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో చాలామంది అదే షిమి స్వభావం కలిగి ఉంటున్నారు. అవసరమైనప్పుడు కాళ్ళ మీద పట్టడం, అవసరం తీరిన తర్వాత తలే ఎక్కి కూర్చోవటం. ఈ శపించు స్వభావం మంచిది కాదండి. శపించే స్వభావం వల్ల ఒక నష్టం చెప్పనా మీకు? నోట్ చేయండి. 109వ కీర్తన 17వ వచనం. చూశారా, కొంతమందికి శపించుట ప్రీతి, చాలా ఇష్టం. నోటిని శుద్ధి చేసుకోరు. పరిశుద్ధులకు తగిన స్వభావాలు ఉండవు. విశ్వాసికి తగినట్లుగా బ్రతకరు. సేవకులకు తగినట్లుగా బ్రతకరు. శపించుట 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 ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని గ్రామాల్లో చూడండి, కోడి మీద పెట్టి కుక్క మీద పెట్టి శపిస్తూ ఉంటారు. శపించే స్వభావం ఎవరికి ఉంటుందో ఆ శాపం వారి మీదకే వస్తుంది. 28వ వచనం కూడా చదువుతున్నారు. వారు శపించుచున్నారు కానీ నీవు దీవించుదువు. ఈ శపించేవారు ఏమవుతారట? లేచి అవమానం పొందుతారట. శపించే ఆ స్వభావం ఉన్నటువంటి వారి తల మీదకే శాపం వస్తుంది. ఆ శపించే వారే ఒక రోజున అవమానం పొందుతారు. దేవుని బిడ్డలు గమనించాలి. మా సంఘాన్ని శపిస్తున్నారు, మా సేవను శపిస్తున్నారు అని మీరేమి ఆందోళన చెందొద్దు. ఎవరు శపిస్తున్నారో ఆ శాపం వారి తల మీదకి వస్తుంది. శపించేవారే అవమానం పొందుతారు ఒక రోజున. సేవకుల నోట ఎట్టి పరిస్థితులలో కూడా శపించే స్వభావం రాకూడదు. శపించకూడదు. కొన్నిసార్లు నాకు పరిశుద్ధుల చరిత్ర చదువుతూ ఉంటే అలా చేయకుండా ఉంటే బాగుండా అనిపిస్తూ ఉంటుంది. మంచి మంచి స్వభావాలు ఉన్నాయి. ఎలీషాలో ఎన్ని మంచి స్వభావాలు ఉన్నాయండి ఎలీషాలో. ఏలియా దగ్గర చక్కని విషయాలు నేర్చుకున్నారు, ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన త్రోవలో వెళ్తుంటే ఎవరో చిన్న పిల్లలండి తెలియక ఏమన్నారు? బోడోడా 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 అన్నారు. వెంటనే ఎలీషా వారిని శపించాడట. ఎటు నుండి వచ్చాయో
2 ఎలుగుబంట్లు వచ్చినాయి, ఆ పిల్లలందరినీ చీల్చేసినాయి. పరిశుద్ధుల మీద నింద మోపాలి అని కాదు, కానీ వారి జీవితంలో ఆ రోజున అలా జరిగాయి, నిదర్శనములుగా వ్రాయబడి మనలో అలాంటి స్వభావాలు ఉండకూడదని చెప్తున్నాను. బోడోడా అన్నారు అనుకోండి, వెంటనే ఎలీషా చేశారు, శపించారు. ఏ సేవకుని నోట కూడా శాపవచనం రాకూడదు, జాగ్రత్త పడాలి. ఈ శపించే స్వభావం మీలో ఉందేమో. ఇంకొక రకమైన మనుషులు ఉంటారు. మత్తయి సువార్త చాలా ప్రమాదకరమైనది, జాగ్రత్తగా మీరు నోట్ చేయాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం. పేతురు చూశారండి ఎంత దిగజారిపోయాడో, తన్ను తాను శపించుకుంటున్నాడు. యేసు ప్రభు నేను ఎరగను, ఎరగడండి. ఎక్కడ నన్ను చంపుతారో ప్రాణభీతి, తన్ను తానే శపించుకుంటున్నాడు. క్రీస్తు కొరకు ప్రాణాన్నైనా త్యాగం చేయవలసిన పేతురు అంతకుముందు రోజు పలుకులు ఎలా ఉన్నాయి? నీతో పాటు మరణములోనికైనా వస్తాను, మీ విషయంలో ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతర పడను అని రోషంగా చెప్పారే. చూశారా? యేసెవరో నాకు తెలీదు అని తన్ను తానే శపించుకుంటున్నాడు. ఈరోజు చాలామంది అబద్ధాలు మాట్లాడితేనే ఉంటారు, నేను మాట్లాడలేదు, నేనే నాశనం అవుతాను మాట్లాడితే అంటారు, నా కుటుంబం నాశనం అవుతుంది అని తమ్మును తామే శపించుకుంటూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రమాదంలో మీరు పడిపోకూడదు. ఇంకొక రకమైన మనుషులు ఉంటారు. యోబు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఏమండి? దినములను అశుభ దినములని చెప్పువారు దినములను అశుభ దినములని శపిస్తున్నారు. ఈ రోజు నాశనంగాను, ఈ నెల నాశనంగాను, ఈ సంవత్సరం నాశనంగాను, 2020వ సంవత్సరం నాశనంగాను కలిసే రాలేదు, మొత్తం కరోనా అని సంవత్సరాలను, నెలలను, కాలాలను, సమయాలను ఏమండి దేవుడేమో ఒక్కొక్క రోజును ఆయన మనకిచ్చి వాటిని పరిశుద్ధపరిచి ఇది మంచిదని దేవుడిస్తే అశుభ దినములను శపిస్తారు. లేవియ కాండములో 24వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు గమనించండి. ఇక్కడ ఇంకొక స్వభావం కలిగిన వ్యక్తులు వీరెవరంటే దేవుణ్ణే శపిస్తున్నారు. చదువు. చూశారండి? దేవుణ్ణి శపిస్తారు, దేవుణ్ణి. అందుకని అధోనియా స్వభావం గర్వాన్ని చంపాలి. షిమి స్వభావం శపించే స్వభావాన్ని చంపాలి. ఈ భాగంలో ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. 3వ వ్యక్తి. ఈ 2వ అధ్యాయంలోనే ఈ 3 వ్యక్తులను ఎప్పుడైతే సొలొమోను చంపాడో అప్పుడు రాజ్యము అతని వశమున స్థిరపరచబడెను. ఈ 3వ వ్యక్తి ఎవరంటే యోవాబు. ఈ యోవాబు పేరుకు అర్థం ఏమిటంటే యెహోవా అతని దేవుడు. ఇప్పుడు నేను 3 పేర్లకు అర్థాలు చెప్పాను కదండి. పేర్లకు అర్థాలు బాగానే ఉన్నాయి, కానీ వారు జీవించిన స్వభావాలు వేరుగా ఉన్నాయి. ఏమిటి? ఈ యోవాబును చంపుట, యోవాబు స్వభావం ఏమిటి? నోట్ చేయండి. రాజుల
మొదటి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఈ 5వ వచనంలో వ్రాయబడింది దావీదే సొలొమోనుకు చక్కని విషయాలు చెప్తున్నారు. ఇక 2 భాగాలుగా మీరు గమనించండి. సమాధాన కాలమందు, చూశారండి, సమాధాన కాలమందు యుద్ధకాలమైనట్లుగా నిరపరాధుల యొక్క రక్తమును చిందించాడు. రాజులకు ఒక రాజనీతి ఉంటుంది. సమాధాన కాలమందు శత్రువులు కలిసినా చంపుకోకూడదు, యుద్ధం చేసుకోకూడదు. యుద్ధకాలమందు సహోదరులైనా శత్రువులైనా సరే యుద్ధానికి వెళితే ఏమండి ఆ యుద్ధంలో చంపుకోవచ్చు. దాని రాజనీతి అంటారు. తన తమ్ముణ్ణి చంపాడు అని అబ్నేరు సమాధాన కాలమందు ఇశ్రాయేలు రాజ్యాన్ని దావీదు యొక్క స్వాధీనము చేయాలని దావీదు నగరంలోనికి వస్తే యోవాబు అబ్నేరును సమాధాన కాలమందు ఏమండి చంపేశాడండి. దావీదు చాలా బాధపడ్డాడు. యోవాబుని ఏమి అనలేని పరిస్థితి, తన అక్క కుమారుడు. అందుకే అబ్నేరు చనిపోయినప్పుడు దావీదు పాడిన మోస్తూ దుఃఖాశ్లోకముతో అబ్నేరుని గురించి బాధపడుతూ ఏడ్చుకుంటూ స్వయంగా ముందు నడిచాడండి. మహావీరుడు, ధీరుడు, సేనాధిపతి. కారణం ఏంటంటే యోవాబు నిరపరాధుల యొక్క రక్తమును చిందించాడు. ఎప్పుడు? సమాధాన కాలమందు యుద్ధ కాలమైనట్లు. నోట్ చేయాలి ఈ మాటలు 2 మీరు. సమాధాన కాలమందు యుద్ధ కాలమందైనట్లుగా చంపాడు. దీన్ని కొంచెం మీకు చెప్తాను. ఆత్మీయంగా మనం గమనించాలి. క్రీస్తు యేసులోనికి మనమంతా వచ్చినప్పుడు సమాధాన కాలమును అడుగుపెట్టాం. క్రీస్తుకు పూర్వం మనం జీవించిన జీవితం అది యుద్ధకాలం. యుద్ధకాలానికి సమాధాన కాలానికి మధ్యలో యేసుక్రీస్తున్నారు. నేను కానీ, ఈ మాటలు వినుచున్న మీరు కానీ, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు, సేవకులు, క్రైస్తవ సమాజం క్రీస్తు యేసులోనికి వచ్చినప్పుడు సమాధాన కాలములోనికి వచ్చినట్లు యేసుకు ముందు జీవించిన జీవితం యుద్ధకాలం. అంటే క్రీస్తులోనికి రాకమునుపు ఎలాంటి పాపాలతో, అక్రమాలతో, కపటాలతో, కుయుక్తులతో, పగలతో, ఈర్ష్యలతో నడిచారో అవి లెక్కలోనికి రావండి. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన రక్తం చేత కడగబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరిశుద్ధంగా జీవితాన్ని గడుపుకుంటూ నడిపించబడుతున్నటువంటి మీ జీవితంలో మీరు గమనించాలి. ఈ రోజున మీరు యుద్ధకాలమందైనట్లు సమాధాన కాలమందు ఆ స్వభావాలు కలిగి మీరు నడిపించబడుతున్నారా? అది మీ జీవితంలో చంపబడాలి. పౌలు గారు చెప్తారు చూడండి ఒక మంచి మాట. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వం అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తుకు ముందు నేను యుద్ధకాలమందు ఉన్నాను. అప్పుడు నా స్వభావం ఏమిటి? దోషకుడను, హింసకుడను,
హానికరులను. చూశారండి? తర్వాత తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఎలా జీవిస్తున్నారు? నమ్మకమైన వ్యక్తి. యేసుక్రీస్తులోనే ఉంటూ నేను సమాధాన కాలములో ఉన్నానని చెప్పి యుద్ధకాలం అందైనట్లు హింసించి దూషించి హానిలు చేసే స్వభావాల మధ్యలో ఉన్నారా? ఇది యోవాబు స్వభావం, అది చంపబడాలి. యుద్ధకాలం అందైనట్లు చేసే స్వభావాలు మీ జీవితంలో చంపబడాలి. సమాధాన కాలమందు నీతిమంతులను యోగ్యులను చంపాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనాన్ని నోట్ చేసుకోండి. సమాధాన కాలమందు నీతిమంతులను యోగ్యులను చంపాడండి, చంపాడు. మరోసారి చెప్తున్నాను, శత్రుత్వం ఎంత మాత్రం కూడా పెంచుకొనకూడదు. సమాధాన కాలమందు అందరితో సమాధానాన్ని పంచుకోవాలి. క్రీస్తులో ఇది మాత్రమే జరగాలి. అందుకే ఎఫెసీ పత్రిక రాస్తున్నప్పుడు కూడా పౌలు గారు, ఆ కాలమందు మీరు దూరస్తులు, ఇప్పుడు క్రీస్తు యేసులో సమీపస్తులు. ఇప్పుడందరూ ఒక్క శరీరం అందలి అవయములుగా ఉన్నారు అని 2వ అధ్యాయం 12-13 వచనాలలో యేసుక్రీస్తు మనలందరినీ ఎలా దేవునితో సమాధానపరిచారో, మనుషుల మధ్యలో ఎలా సమాధానాన్ని కలుగజేశారో, ఉభయులను ఏకం చేశారో, ఏక పట్టణస్థులుగా ఉండాలని కోరుకున్నారో, చివరికి రాయి మీద రాయి కట్టబడినట్లుగా ఒక పరిశుద్ధ దేవాలయం ఉన్నట్లుగా మీరు చక్కగా అమర్చబడాలి, కట్టబడాలి, పరిశుద్ధ దేవాలయముగా మార్చబడాలి, పరిశుద్ధాత్ముడు మీలో నివసించాలి. సమాధాన కాలమందు అయినట్లుగానే మీరు బ్రతకాలి. మీకు మీరు సమాధానంగా ఉన్నారా? అందరితో సమాధానంగా ఉన్నారా? లేక యుద్ధకాలమందైనట్లు ప్రవర్తిస్తున్నారా? యాజకీయములో రాజకీయం కలవకూడదు. సంఘ పరిపాలనలో ఏమండి ఎంత మాత్రం కూడా రాజకీయం ప్రవేశించకూడదు. లోకానికి సంబంధించిన స్వభావాలు సంఘములో ప్రవేశించకూడదు. సంఘములో క్రీస్తు ఉన్నారు అనే సంతోషించాలి. క్రీస్తు పాలనలో సంఘం నడిపించబడుతుందని సంతోషించాలి. భౌతికముగా మా సంఘానికి ఒక ఎమ్మెల్యే వస్తున్నారు, ఎంపీ గారు వస్తున్నారు, మంత్రి గారు వచ్చారని చెప్పి పరిశుద్ధంగా ఉండే సంఘాన్ని అపవిత్రతకు గురి చేయకూడదు. ఆ సంబరాలతో మునిగిపోకూడదు. సంఘము సంఘముగా ఉండాలి, సేవకులు సేవకులుగా ఉండాలి. ఇదొక రాజ్యం. సొలొమోను రాజ్యము అతని వశమున స్థిరపరచబడింది ఎప్పుడో తెలుసా? అదోనియా అనే గర్వాన్ని చంపాడు. షిమి అనే శపించబడిన అనుభవాన్ని చంపాడు. యోవాబు అనే యుద్ధకాలమందైనట్లు చేసే స్వభావములను చంపాడు. ఈ 3 కార్యములు చేసినందుకు రాజ్యము ప్రశాంతంగా ఉంది. ముఖ్యంగా రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడిను. పరిశుద్ధాత్ముడు ఇదిగో ఈ కోణంలో మీతో మాట్లాడారు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలన చేసుకొని అవసరమైతే మరలా మరొక్కసారి విని రాజ్యం అంటే ఏమిటో,
ఈ ముగ్గురు వ్యక్తుల స్వభావాలు అంటే ఏమిటో, వాటిని మనం ఎలా చంపాలో, చంపినప్పుడే రాజ్యం మన వశం అవుతుందో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఈ ఆశీర్వాదాలు ఆధ్యాత్మికముగా మీ జీవితంలో అనుభవించాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు చిత్తమైతే ఇందులోనే మరొక భాగాన్ని కూడా మరొకసారి మీకు వివరిస్తాను. ఈ మాటలన్నిటినీ ప్రభు మీ హృదయములలో స్థిరపరచునగాక. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు సొలొమోను రాజ్యము తన వశమున స్థిరపరచబడేదానికి ముందు అదోనియా అనే గర్వాన్ని, షిమి అనే శపించే స్వభావమును, యోవాబు అనే యుద్ధకాలమందైనట్లు చేసినటువంటి ఆ స్వభావాలన్నింటినీ చంపుకునే వారిగాను ఒక్కొక్కరి జీవితంలో మార్చమని కోరుకుంటున్నాను. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క స్వభావాలు చంపబడాలని మరొకసారి వాక్యము ద్వారా వినినటువంటి మీ ప్రజల జీవితాలతో మీరు ప్రత్యేకంగా మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ మాటల ప్రకారముగా ప్రతి ఒక్కరూ నడిపించబడి రాజ్యమును వారి వశమున స్థిరపరుచుకోవటానికి కృప దయచేయండి. ఈ మాటల యొక్క ఆశీర్వాదం శారీరకముగా, ఆత్మ సంబంధముగా ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. తండ్రి, ఏ విధము చేతనైనా తండ్రి ఇహమందు ఒక రోజున పరమందు జీవించే జీవితంలో రాజ్యమే మీ ప్రజల వశమగునుగాక, రాజ్యము మీ ప్రజల వశమగునుగాక, రాజ్యమునకు వారసులగుదురుగాక. ఆ ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.